హాయ్ ఫ్రెండ్స్, బయట 250 గ్రామ్స్ చికెన్ పికిల్ ఏమో 300, 400 చూపిస్తుంది. అదే రేటుకి కేజీ చికెన్ వచ్చి మనమే ఇంట్లో ట్రై చేయొచ్చు కదా అని ట్రై చేశాను. రెసిపీ అయితే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా చికెన్ అయితే వాష్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత చికెన్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ మొత్తం వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన చికెన్ అయితే మనం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకోకుండా అయితే కొద్దిగా బ్యాచెస్ గా వేసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ వేసుకోవాలి. అయితే బాగా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ పికిల్ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన ఆయిల్ లోనే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అయితే దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా ఉడికిన తర్వాత అయితే దానికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత అయితే కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసిన చికెన్ ని కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టాలి. చికెన్ పీసెస్ ని యాడ్ చేసి అయితే స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత లైట్ గా కరివేపాకు అలాగే కొద్దిగా నిమ్మకాయ రసం వేస్తే మన పికిల్ అయితే రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.